ఈ మధ్య కాలంలో చూసే సమస్య అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మూలంగా ఓన్లీ ఫీమేల్స్‌కి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుందా కూడా తెలుసుకుందాం. జనరల్లీ న్యాచురల్‌గా సైకిల్ మంత్లీ అనేది ఓవ్యులేషన్ అంటారు. ఎగ్ రిలీజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం అనేది మన బాడీలో న్యాచురల్‌గా అవుతుంది. కానీ ఈ పీసీఓడీ ఉన్న పేషెంట్స్‌కి ఏమవుతుంది అంటే వాళ్ళకసలు ఎగ్ అనేది పెరగదు. పెరగకపోవడం మూలంగా వాళ్ళకి పీరియడ్‌కి మధ్య సైకిల్‌లో ఏంటి అంటే ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అనేది కాదు. సో, వీళ్ళకి ఇవి కాకపోవడం మూలంగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండటం మూలంగా పీరియడ్ అనేవి 2-3 మంత్స్‌కి, కొంతమందికి మినిమమ్ మెడిసిన్స్ లేకపోతే పీరియడ్స్ అనేవి రావన్నమాట. సో, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో ఇది ఆడపిల్లలకి సుమారుగా 14-15 వయసు వాళ్ళ నుంచే మొదలవుతూ ఉంటుందన్నమాట. కానీ ఎవరు దీన్ని గుర్తించాలి? పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీకు ఇర్రెగ్యులర్‌గా సైకిల్స్ ఉన్నాయి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే రాదు. ఓన్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేస్తే వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పీసీఓడీ అలాగే వదిలేయచ్చా? ఒక 6 మంత్స్ పీరియడ్ రావడం లేదు మేడం, మాకు ఆ తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని చెప్తుంటారు. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఎప్పుడైనా సరే గర్భసంచిలో బ్లీడింగ్ మంత్లీ రావడం అనేది ఇంపార్టెంట్.